హాయ్ అండి. వెల్కమ్ టు గామ్ని బ్యూటీ అండ్ ఫ్యాషన్ వీడియోస్ అండి. ఈ ఛానల్లో వీడియోస్ అన్ని మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. Audio Jungle. హాయ్ అండి. ఈ వీడియోలో అయితే లాస్ట్ టైం నేను మెటీరియల్ అయితే తీసుకున్నాను కదా, దాన్ని అయితే ఎలా స్టిచ్ చేశానో మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఫస్ట్ దీనికి డిఫరెంట్ నెక్ అయితే పెడదాం అనుకున్నాను, కానీ ఏంటంటే ఇది రెగ్యులర్ వేర్ అనుకున్నాను కాబట్టి దీనికి డీప్ కొంచెం ఫ్రంట్ రౌండ్ అయితేనే బాగుంటుందని డిసైడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఫస్ట్ కింద దానికి డైరెక్ట్ ఫ్రిల్స్ అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ మధ్యలో క్లాత్ అయితే కట్ చేసేసి పైన ఫ్రిల్స్ నెక్స్ట్ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టానండి. ఇది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే పెట్టాను, బ్యాక్ సైడ్ పెట్టలేదు. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఆఫ్ వచ్చి తర్వాత ఫ్రిల్స్ అనేది పెట్టాను. అయితే దీంట్లో వచ్చింది డిఫరెన్స్ ఏంటంటే ఫ్రంట్ మనకి ఫ్రిల్స్ అనేవి బాగా కనిపిస్తే అది లుక్ అనేది బాగుంటుంది. అదే బ్యాక్ సైడ్ అయితే మనకి వెనకాల కొంచెం ఇబ్బందిగా అలా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ అయితే చూడండి, హ్యాండ్స్ కూడా డిఫరెంట్ మోడల్ పెట్టాను. కంప్లీట్గా ఫ్రాక్ అయితే ఇలా ఉంది. చాలా మంది కామెంట్ చేయొచ్చు, కుట్టడం ఎందుకు చూపించలేదండి అంటే, చాలా టైం పడుతుంది కదండి. ఎవరైనా కామెంట్ చేసి క్లియర్గా చెప్పమంటే కనుక నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్రాక్ కానీ ఏదైనా డిజైన్ చేసినప్పుడు కుడుతూ మీకు ఎలా కుట్టాలనేది కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తాను. అలాగే ఇక్కడ చూసారు కదా, నేను పైపింగ్ వేయలేదండి, లోపల లైనింగ్నే నేను అటాచ్మెంట్ చేసినప్పుడు లైట్గా ముందుకు లాగి దాన్ని ఇలా ఒక షేప్లా వేసాను. అది మనకి పైపింగ్ మోడల్ అయితే వచ్చింది. ఇది ఒక నా టిప్ అండి. అలాగే కంప్లీట్గా ఫ్రాక్ అయితే ఎలా ఉందో చెప్పండి. త్వరలో ఇది ఫ్రాక్ ఎక్కడికైనా వేసుకుని వెళ్ళినప్పుడు మీకు వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అలాగే మెటీరియల్ కూడా చాలా తక్కువ కాస్ట్ అండి, 300 రూపీసే. లైనింగ్ అయితే ఓన్లీ నేను బాడీ పార్ట్కే వేసాను. కింద నేను ప్లాజో ప్యాంట్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి లైనింగ్ అవసరం లేదు. నెక్స్ట్ ఫ్రిల్స్ పెట్టాను కాబట్టి కింద అవసరం లేదండి. ఇది బయట చూస్తే దీని లుక్ అయితే కనబడుతుంది, అంటే మొత్తం ఫ్రిల్స్ కదండి, అందుకని దీని లుక్ అయితే మీకు తెలియట్లేదు. అలాగే వీడియోలో ఫ్రాక్ అయితే 350 400లో అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో డార్క్ సర్కిల్ సంబంధించిన ఒక ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను, సబ్స్క్రైబ్ చేయండి.